బ్రేకింగ్ న్యూస్ పార్టీ నేతలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ సొంత నేతలే ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్రచారం పార్టీకి మంచిది కాదని, అది మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి నెగిటివ్ ప్రచారం వల్లే 10 మంది ఎమ్మెల్యేలు నిరాశతో పార్టీ మారారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని, ఈ 10 స్థానాల్లోనూ బైపోల్ ఎలక్షన్స్ కి సిద్ధం కావాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణలో మళ్లీ వలసవాదుల కుట్రలకు బలి కావద్దని అన్నారు. పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27న సిల్వర్ జూబ్లీ వేడుకలకు గులాబీ దళం సిద్ధం కావాలని చెప్పారు. ఇక అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం వారం రోజుల్లో కేసీఆర్ కమిటీలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికే కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. అన్ని స్థాయిల కమిటీ ఏర్పాటు బాధ్యతలు హరీషే చూసుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మనం చూస్తూ ఉన్నాం, నిన్న ఏదైతే బీఆర్ఎస్ సభలో బీఆర్ఎస్ నేతలు ఏదైతే సమావేశం నిర్వహించారో కేసీఆర్ అధ్యక్షతన, ఇటు నేతలపై ఆయన సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అసలు ఎందుకు సీరియస్ అయ్యారు? డీటెయిల్స్ ఏంటి పవన్? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవాన్ని అటు బీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుంది. పోటీ చేసిన అన్ని చోట్ల కూడా డిపాజిట్లు కోల్పోవడంతో పాటు అటు అందరూ ఎంపీ అభ్యర్థులు కూడా ఓటమి పాలయ్యారు. తర్వాత పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, ఇవన్నీ కూడా అటు పార్టీకి తీవ్ర నష్టం చేకూరింది. అప్పటి నుంచి కూడా మౌనంగా పార్టీ కార్యకలాపాలతో సంబంధం లేకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ మొట్టమొదటిసారిగా 13 నెలల తర్వాత నిన్న అటు బీఆర్ఎస్ భవన్కు వచ్చారు. బీఆర్ఎస్ నేతల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలి, ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీకి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవడం కష్టం. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సహచర మంత్రులు వినడం లేదు, అలానే అధికారులు కూడా వినడం లేదు. పాలన గాడిలో పెట్టడం అనేది వాళ్ళకి సాధ్యం కావడం లేదంటూ ఆయన కార్యకర్తలకు అటు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరిగి మరోసారి బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది, అధికారం చేపడుతుందంటూ ఆయన కార్యకర్తలకు విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. ఇన్ని రోజులు కొంతవరకు కార్యకర్తలందరూ కూడా తీవ్ర నైరాశ్యంలో కోల్పోయిన పరిస్థితి. అక్కడక్కడ రైతు దీక్షల పేరుతో కేటీఆర్ కొన్ని దీక్షలు చేస్తున్నా కార్యకర్తల నుంచి అంతగా స్పందన ఉండలేదు. అలానే రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన కూడా రావడం లేదు. కేవలం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేతలను తీసుకెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కూడా చేస్తూ ఉన్న సందర్భంలో నిన్న కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు మొదటగా పార్టీ పైన దుష్ప్రచారం చేసింది మీరేనంటూ అటు పార్టీ నేతలపైనే సీరియస్ అయ్యారు. అటు ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలవంగానే పార్టీ పని అయిపోయిందంటూ మీరు చేసిన ప్రచారం పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది, ఇకపైన అటువంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆయన నేతలకు సూచించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు బీఆర్ఎస్ పార్టీ తిరిగి ఆ పూర్వ వైభవాన్ని తీసుకుంటుంది అంటూ ఆయన చెప్పారు. దాదాపుగా 25 ఏళ్ల పాటు రకరకాల అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని అటు తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కృషి చేసిన పార్టీ ఇటువంటి ఒక్క ఓటమితో కుంగిపోదంటూ ఆయన కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అటు నియోజకవర్గ స్థాయిలోనే 3 కమిటీలు ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయిలో కమిటీ, మండల స్థాయిలో, అట్లనే నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలను చైతన్యపరిచి అటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటే విధంగా కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కమిటీలన్నిటికీ కూడా ఇన్ఛార్జ్గా అటు హరీష్ రావు ఇన్ఛార్జ్గా
వ్యవహరిస్తారంటూ చెప్పారు. దీనిపైన కూడా పార్టీ నేతల్లో విస్మయం వ్యక్తం అవుతుంది. పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం ఇప్పటికే అక్కడ 3 ముక్కలాటలాగా అటు కేటీఆర్, హరీష్ రావు, కవిత కొట్లాడుకుంటున్న సమయంలో ఎందుకు మరోసారి హరీష్ రావుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇన్ఛార్జిగా నియమించారనే చర్చ అటు పార్టీ వర్గాలలో కూడా కొనసాగుతుంది. హరీష్ రావుకు వాస్తవానికి ట్రబుల్ షూటర్ అనే పేరుంది. పార్టీలో ఎటువంటి కష్టం వచ్చినా ఆయన ముందుండి దాన్ని సరిదిద్దుతారనే పేరుంది. దాంతో ఇప్పుడు పార్టీ కష్ట సమయంలో ఇటీవల కేటీఆర్ కొన్ని చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూరుతుంది. అట్లనే సీనియర్లతో సమన్వయం చేసుకోవడంలో కేటీఆర్ కొంతవరకు విఫలమయ్యారంటూ పార్టీ సీనియర్లందరూ కూడా కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఇటు హరీష్ రావును ఇన్ఛార్జిగా నియమించారనే వాదన కూడా వినపడుతుంది. ఏదైనప్పటికీ నిన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏప్రిల్ నెలలో భారీ ప్లీనరీ ఏర్పాటు చేసుకోవాలి, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాలంటూ నిర్ణయించారు. దానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఏప్రిల్ 10వ తారీఖున ఏర్పాటు చేసుకుందామంటూ కూడా కార్యకర్తల్లో ఆయన ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరిగి పునర్వైభవం దిశగా పార్టీ కార్యకర్తలందరూ కూడా పని చేయాలంటూ ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజనలో 160 శాసనసభ స్థానాలు తెలంగాణలో ఏర్పడతాయి. దానిలో 53 స్థానాలు మహిళలకే కేటాయిస్తామంటూ ఆయన మరో ప్రకటన కూడా చేశారు. తద్వారా మహిళలను పార్టీ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల పైన ఆయన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూద్దామనే ధోరణిలోనే ఆయన మాట్లాడారు. నిన్నంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడానికే చేశారు. కానీ ఎక్కడ కూడా బీజేపీ ఊసెత్తకపోవడం పైన కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా 14 నెలలు 13 నెలల తర్వాత కేసీఆర్ మొట్టమొదటిసారిగా బయటకు రావడం, అటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం అటు తెలంగాణ భవన్కు వచ్చి ఆయన కార్యకర్తలకు ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేశారని భావించాల్సి ఉంటుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.